ఇప్పుడు ఉంది కదంటే ఇప్పుడు మేమేమంటున్నామంటే అది మోడీయిజం కేంద్రంలో, ఆయనది ఈడీయిజం. మోడీ ఈడీయిజం, ఈయనది రౌడీయిజం, గుండాయిజం. ఇందిరాగాంధీ పీరియడ్ లో ప్రకటిత ఎమర్జెన్సీ ఉండే, ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ అవుతుంది. చూసారు కదా ఈడీ కేసులలో ఎవరు నెట్లేసారు, ఒక్క నిమిషంలో మారిపోయారు. అనేక మంది సీఎంలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఈడీ కేసులు 23,672 ఉంటే కేవలం 0.4% అవి ఇప్పటివరకు కేసులు శిక్షల రూపంలో అమలైనవి. కాబట్టి మేమేమంటామంటే రెండు జాతీయ పార్టీలు, మేము అధికారంలో లేము, మాకు కూల్చే శక్తి లేదు. మాకు వాళ్ళు కూల్చుకోవాలా, వాళ్ళు తెలుసుకోవాలా. వెళ్తారా రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డి గారు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్కి వెళ్ళే అవకాశాలు? ఎందుకు వెళ్తాము ఉపేందర్ గారు, అసలు వెళ్ళాం. ఒకసారి మళ్ళీ ఆలోచించి చెప్పండి అన్న, ఇది మీరు కొంచెం తొందరపడుతున్నారేమో. లేదు, మాకు ఆఫర్లు వచ్చాయి. నేను చెప్తా ఉన్నా కదా ఉపేందర్ గారు, వారు మంత్రి ఇచ్చినా ముఖ్యమంత్రి ఇచ్చినా పార్టీ మారను. కేసీఆర్ బతుకున్నంత కాలం కేసీఆర్ తోనే ఉంటా, మా పార్టీలో ఎవరు మారను, నేను మారను. ఎందుకు జీవన్ రెడ్డి గారు కేసీఆర్ పట్ల ఇంత ఆకర్షితులైందంటే? నేను ఒక మామూలు వ్యక్తి కుటుంబంలో పుట్టిన, సాధారణ మామూలు వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. మా నాయన సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, మా రాజకీయ నేపథ్యం లేని కుటుంబం. స్వతహాగా నేనే వచ్చిన, ఇక్కడ ఉస్మానియాలో లా చేసిన, హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన, దాని తర్వాత వారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన, తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి పనిచేసినాం. ఒకటే పార్టీలో పనిచేసినాం, 23 ఏళ్ళు అవుతుంది. 23 ఏళ్ళు అంటే చాలా పెద్ద టైం. ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పుట్టినాం, ఇక్కడే చేస్తాం. వాళ్ళు ఏం ఆఫర్లు ఇచ్చినా, నన్ను బెదిరించినా, నన్ను జైల్లో పెట్టినా నేను ముఖ్యమంత్రి గారితోనే ఉంటా. నాకు మంత్రి ఇస్తానా, ముఖ్యమంత్రి ఇస్తానా, నేను మాత్రం ముఖ్యమంత్రి విడిచిపెట్టిపోను. ఆయన బతుకున్నంత కాలం, కేసీఆర్ బతుకున్నంత కాలం ఆయనతోనే ఉంటా. చచ్చిపోతే అంత లోపల టీఆర్ఎస్ కండువా కప్పుకొని చచ్చిపోయి. దానం గారు, కడియం గారు కూడా ఇట్లా అన్నారు, తెల్లారి చూస్తే లేదు, అట్లా అనలేదు. వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో పోతారు. నుంచి వాళ్ళ ఉపేందర్ గారు, మీరు భూమికి ఆకాశానికి ఒకటే అంటే ఎట్లా? వాళ్ళకు నాతో జత కడితే ఎట్లా? వాళ్ళు తేడాలు ఉంటాయా మీకు? వాళ్ళకు 100% ద్రోహం చేసిపోయిన వాళ్ళు కదా వాళ్ళు. మేము పార్టీని పట్టుకున్నాం కదా, కష్టకాలంలో మాట్లాడుతూ ఉన్నాం కదా, కష్టకాలంలో ఉన్నాం కదా, కష్టకాలంలో ఎదిరిస్తున్నాం కదా, కష్టకాలంలో ఎదుర్కొంటున్నాం కదా. ఇట్లా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా జీవన్ రెడ్డి గారు? అంతే కదా. పంపితే జైలుకి పంపుతారచ్చు, అప్పుడు నీకు ఫోన్ చేస్తా జైలు నుంచి. జైల్లో తీసుకెళ్తారా? ఫోన్ ఉంటుంది కదా అక్కడ, జైలు నుంచి ఉంటుంది పర్మిషన్. మరి ఇప్పుడు ఏం చేస్తాం మరి అన్న? కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇక టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, దీని పని అయిపోయింది అని చెప్పుకునే కొంతమంది నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు, వారు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండే? మా నియోజకవర్గం ఉంది ఆర్మూర్, 81 సర్పంచులు మేమే, 63 ఎంపీటీసీలు మేమే, 3 ఎంపీపీలు మేమే, జెడ్పీటీసీలు మేమే, జెడ్పీ చైర్మన్ మేమే, 13 పిఎస్సిఎస్ చైర్మన్లు మేమే, వేలాది మంది వార్డు మెంబర్లు మేమే, మొత్తం 60,000 మంది సైన్యం మెంబర్స్ ఉన్నారు మా కుటుంబానికి. 60,000 కుటుంబాలు మాయే. నేను ఓడిపోయినా. కాంగ్రెస్ ఖతం అయిపోయిందన్నారు, కాంగ్రెస్ చచ్చిపోయిందన్నారు, బీజేపీ లేదన్నారు, బీజేపీకి డిపాజిట్ రాదన్నారు. బీజేపీ గెలిచింది. సర్పంచ్ లేదు, బూత్ లేదు, బూతులలో మేనేజర్ లేరు, ఏజెంట్ లేరు, ఎవరు లేరు. సంతోషిస్తున్నారా బీజేపీ గెలిచినందుకు? ఎందుకు సంతోషిస్తాం? బీజేపీ తెలిసిపోయింది కదా ప్రజలకు. ఆయన సైకిస్టు, ఒక డ్రగ్గిస్టు, ఆయన ఏం మాట్లాడుతాడు ఆయనకు తెలియదు, అబ్నార్మల్గా ఉంటాడు, పొద్దున్నేం మాట్లాడతాడు, సాయంత్రం ఏం మాట్లాడుతూ తెలియదు, ఎవరు కలిసేది లేదు, ఉండేది లేదు. ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఇవాళ మేము ప్రతినిత్యం వేలాది మందిని కలుస్తుంటే, వేలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తుంటే, వేలాది మందికి డెలివరీ చేసినాం, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చినాం, సిద్ధులగుట్ట నిర్మాణం చేసినాం, 17 బైపాస్ రోడ్లు వేసినాం, ప్రతి కులానికి ఫంక్షన్ హాల్ కట్టించినాం. మీ స్థానిక ఓటర్కి ఒక ఆయనకు ఫోన్ చేసినా, మీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారి ఇంటర్వ్యూ ఉంది, వెళ్దాం అనుకుంటున్నా, ఏంది ఆయన పరిస్థితి అని ఫోన్ చేసిన నేను. అయితే ఆయన ఏమన్నాడంటే, వ్యక్తిగతంగా జీవనాన్న చాలా మంచోడు అయినప్పటికీ ఆయన ఓడిపోవడానికి కారణం సిద్ధులగుట్ట ఆలయం కూడా ఒక రీజన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకు రీజన్? మీరు చెప్పాలి. సిద్ధులగుట్టకు 20 కోట్లు పెట్టి రోడ్ వేసి 9 ఏళ్ళు ఉపవాసం, 2 కోట్లు పెట్టి 20 కోట్లని ప్రచారం చేస్తున్నాడు అని కూడా అన్నాడు. 20 కోట్లు పెట్టినాము. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు 50,000 మొరం టిప్పర్లు వేసినాం. ఎన్ని? 50,000. ఒక చరిత్ర. అది కనుక ప్రైవేట్ లో వర్క్ చేస్తే 100 కోట్లైనా కాదు. అది కాక మళ్ళీ దానికి 20 కోట్ల నిధులు తీసుకొచ్చి రోడ్ వేసినాం. రోడ్ లేకుండే 9 సంవత్సరాలు ఒక్క పొద్దున్నా, మందు తాగలే, మాంసం తినలే, అన్నం తినలే. ప్రతి సోమవారం అక్కడ సిద్ధులగుట్ట మీద ఉచితంగా భోజనాలు, అన్నదానం, కింద క్యాంప్ ఆఫీస్ లో అన్నదానాలు, ఇంటి దగ్గర అన్నదానాలు, ఇక్కడ అన్నదానాలు, ప్రతినిత్యం ప్రజలతో మమేకం ఏమిటి. 20,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, 25,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించినాం, 100 పడకల ఆసుపత్రి, అదొక శ్మశానం లాగా ఉంటుండే హాస్పిటల్. కాలి చనిపోయిన వాళ్ళు పోస్ట్ మార్టం ఉంటుండే ఆర్మూర్లో. ప్రామిస్ చెప్తాను, గుండె మీద చేసేసుకుని మీరు అడగండి. అట్లాంటిది 450 డెలివరీలు చేయించినాం నెలకి. ఒక నెల హైయెస్ట్ ఇన్ ఇండియా, 30 బెడెడ్ హాస్పిటల్, హైయెస్ట్ ఇన్ ఇండియా.
30 బెడ్ ఉంటే 100 పడకల ఆసుపత్రి తీసుకెళ్ళి మీరేమో నందిపేటలో ఫైర్ స్టేషన్, అభివృద్ధి ఆర్మూర్లో ఆర్టీసీ బైపాస్ రోడ్, ఆలూరులో బైపాస్ రోడ్, వెల్మల్లో బైపాస్ రోడ్, నందిపేటలో బైపాస్ రోడ్, నందిపేటలో 3 బైపాస్ రోడ్లు, నందిపేటలో ఉమ్మేడ బ్రిడ్జ్ 150 కోట్లతో, నిజామాబాద్ టు ఆర్మూర్ 150 కోట్లు, ఆర్మూర్ టు నందిపేట. మీరు ఇంత అభివృద్ధి చేసి ఉంటే పార్టీ కొత్త గవర్నమెంట్ వచ్చిన ఇంత త్వరగానే 30 మంది కౌన్సిలర్లు ఎందుకు వెళ్ళిపోతారు? కౌన్సిలర్లు వాళ్ళు పదవి గురించి పోయారు, వాళ్ళు వెళ్ళిరా మీరు పంపించి వాళ్ళు అవిశ్వాసం పెట్టారు, వాళ్ళు అవిశ్వాసం పెట్టారు, హైకోర్టులో కేసు వేసిన అవిశ్వాసంలో మేమేమి నెగ్గాం. 24 మంది, ఈ 24 మందిలో 2 మేము కావాలంటే అధికార దాహంతో పోయారు. ఎవరు పార్టీ పోయినా అంత మనతోనే ఉన్నారు వాళ్ళు, పార్టీ అటు పోయిరు. మీరు ఆర్మూర్ అభివృద్ధి గురించి మాట్లాడితే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు, కానీ ఎందుకన్నా మీ మీద స్థానికంగా ఇంత వ్యతిరేక వచ్చింది, మీరు ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అని? మా మీద రాలేదు, ప్రజలు ఒకసారి అట్లా బుద్ధి చెప్పాలనుకున్నారో లేక మమ్మల్ని పాత ఒక రోత అయింది, ప్రతినిత్యం ప్రజల్లో ఉండడం కూడా తప్పైపోయిందేమో, వాళ్ళతో మామే కావడం తప్పయిందో, వాళ్ళు ఏమో సాధించారు. ఇప్పుడు మాత్రం బాధపడతా ఉన్నారు, అయ్యో బంగారం లాంటి కొడుకును పోగొట్టుకొని వీళ్ళని తీసుకొస్తే వానికి అవ్వలేడు, వీడికి బాపు లేడు, కాంగ్రెస్ వాడు గెలవలేడు, వీడిది ప్రభుత్వం లేదు, ఇప్పుడు మోడీ దగ్గర నుంచి పైసలు తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ ఈ రకంగానే అండదండగా ఉంటారా రాబోయే రోజుల్లో? బతుకున్నంత కాలం ఆర్మూర్ ప్రజలే నా దేవుళ్ళు, ఆర్మూరే నా సమాజం, నా ఆలయం, ఆర్మూరే నా ఆలయం, ప్రజలే నా దేవుళ్ళు. కానీ రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అసలు జీవన్ రెడ్డి అనే పేరు కూడా ఆర్మూర్లో లేకుండా చేస్తాయి 5 ఏళ్ల కాలం మారుతుందా అండి? 100 పడకల ఆసుపత్రి శిలాపాలకం పోతుందా? ఓకే, బైపాస్ రోడ్ ఇచ్చిన పోతుందా? కుర్మ సంఘం ఫంక్షన్ హాల్ కట్టించింది పోతుందా? మైనార్టీ ఫంక్షన్ హాల్ 2 కట్టించాను ఆర్మూర్లో నందిపెట్టి పోతుందా? దళిత ఫంక్షన్ హాల్ 2 ఎకరాల్లో కట్టించాను పోతుందా? 80x140 సైజు పేరు జరపలేరు కదా, చరిత్రలో ఉండిపోతుంది. పద్మశాలి ఫంక్షన్ హాల్ కట్టించాను పోతుందా? కుర్మా ఫంక్షన్ హాల్ కట్టించాను వెళ్తుందా? గౌడ ఫంక్షన్ హాల్ కట్టించాను పోతుందా? రెడ్డి ఫంక్షన్ హాల్ కట్టించాను పోతుందా? చరిత్ర చెరిపేస్తే చెరువది ఉపేందర్, గుర్తుపెట్టుకోండి. చరిత్ర రాయబడ్డాం మనం ఆర్మూర్లో. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్మూర్కి ఎవరు తీసుకురా అని చరిత్ర తీసుకొచ్చినాం. సార్ ఆర్మూర్లో 2 సార్లు ఇదివరకు ఎవరు గెలవలే, 2వ సారి గెలిచింది నేనే, 2 సార్లు నేనే గెలిచాను. ఓడిపోవడం కూడా మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. అంతే కదా, 2 సార్లు గెలిచాను నేను, ఇంతవరకు 2 దఫాలు ఎవరు గెలవలే ఆర్మూర్ హిస్టరీలో. కాబట్టి నేనేమంటున్నా ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ నన్ను బంగారు పల్లెంలో పెట్టి గెలిపిస్తారు. ఎక్కడైతే పోగొట్టుకున్నానో, ఎక్కడైతే ఓడిపోయినానో అక్కడే గెలిచి మళ్ళీ సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి మీతో ఇంటర్వ్యూ చేస్తాను.